నెల్లూరు జిల్లా సూలూరుపేట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేసిన వసూళ్ల ఆరోపణలపై మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం నిప్పులు చెరిగారు. నాయుడుపేటలో జరిగిన ప్రెస్ మీట్ లో సుబ్రహ్మణ్యం కిలివేటిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సామాన్య స్థితిలో ఉన్న సంజీవయ్యకు 100 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు. అనంతరం ఆస్తుల చిట్టాపై బహిరంగ సవాల్ విసిరారు. గతంలో దొంగ జీవోలు సృష్టించి జగన్ను కూడా మోసం చేయాలని చూశారని ఎద్దేవా చేశారు. గతంలో ఒకరి ప్రాణం తీసిన చరిత్ర సంజీవయ్యదని ఆరోపిస్తూ సొంత కార్యకర్తలను కేసులో ఇరికించడం ఆయన నైజమని మండిపడ్డారు. నువ్వు వీలుకుంటావు, గొడవకి రచ్చకి పిలుస్తావు. ఇది మంచి పద్ధతి కాదు సంజీవయ్య. నేను 20 సంవత్సరాల ముందు నేను బోర్డు మెంబర్గా ఉన్నా. అప్పుడు నేను దేవుడికి డబ్బులు వేసానో లేదో, నేను ఎన్నిసార్లు మరి దర్శనం చేసుకున్నానో లేదో నీకు ఎందుకయ్యా? అది వ్యక్తిగతం. నేను బోర్డు మీటింగులకి 3-4 సార్లు పోతే ఒక్కసారి పోయి దర్శనం చేసుకుంటాను. మిగతా బోర్డు మీటింగులకి ఎప్పుడు పోయి మీటింగులు చూసుకుని వచ్చేసేవాడిని. కానీ నేను ఎప్పుడు మీ లోపు 10 మందినో 50 మందిని తీసుకుని ప్రతి బోర్డు మీటింగ్కి నేను దర్శనానికి ఎప్పుడు పోలా విధంగా నువ్వు కావాలంటే ఈరోజు టీటీడీ అధికారులు నేను పోయినప్పుడు నన్ను గౌరవించి సార్ ఎప్పుడు రాడు, 3 నెలలకు ఒకసారి వస్తాడు. బోర్డు మెంబర్కి ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు వెహికల్ ఓటున్నాం. ప్రభుత్వం టీటీడీ వాళ్ళు ఇచ్చారే కానీ మేము పోయి బలవంతం చేసి వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకోవాలి. ఇలాంటి చిల్లర మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టి లేదా ప్రజలను తప్పుగా పట్టించాలంటే ఎవరు నమ్మేవాళ్ళు లేరు. నెలవల సుబ్రహ్మణ్యం యొక్క నైజం, ఆయన ప్రవర్తన ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నీకు లెఫ్ట్ రైట్ వాడికి నా గురించి సంపూర్ణంగా తెలుసు. వాళ్ళ మాట్లాడమను నేను ఏదైనా చెప్తాను, కానీ నువ్వు మాట్లాడే మాటలకి అది వాల్యూ లేదు. నువ్వు అందరినీ గీరుకుంటావు, ఒకటి మాట్లాడి 100 అడిగించుకుంటావే కానీ నువ్వు ఇది మంచి పద్ధతి కాదు సంజీవయ్య. ఈరోజు నువ్వు చెప్పావు మాకు 35 కోట్లతో నేను కాలంగా బ్రిడ్జి మంజూరు చేయించాను. నీవు ఇంకా ఎమ్మెల్యే గారు శాసనసభలో మాట్లాడుతున్నారు. సిగ్గు లజ్జా ఉండాలా? ఎక్కడుంది జీవో? సంజీవయ్యకి నేను ఒకటే చెప్తా ఉన్నా, నీకు అధికారం ఉంది, నువ్వు నేరుగా పోయి దానికి సంబంధించిన అధికారులకు ఇంటిమేషన్ చేసుకోవచ్చు. నువ్వు నేరుగా ఇంటిమేషన్ చేసా ఇక్కడ ఇది గవర్నమెంట్ రీచా, ఇది ప్రైవేట్ రీచా, లేదా ఇంకెవరన్నా వేసుకోవాలని చెప్పి నువ్వు దర్జాగా మాట్లాడుకొని నువ్వు హ్యాపీగా గవర్నమెంట్ కి ఫిర్యాదు చేసుకొని నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అంటే ఇంకా కూడా నువ్వు రౌడీజం చేసుకుంటూనే పోతా ఉన్నావు. నీ కథ తేల్చడం పెద్ద విషయం కాదు తెలుగుదేశం పార్టీకి. కానీ కేవలం నెలవల సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, అదే విధంగా నెలవల విజయశ్రీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండండి, మనం అభివృద్ధి చేయాలి. పేదలకి కంపెనీలకి తక్కువ రేటుతో ప్రభుత్వం ద్వారా రీచ్ తీసుకొని తక్కువ ధరతో ఇసుక అందేయడం జరుగుతా ఉంది. మరి దాంట్లో భాగంగా ఇసుక అందిస్తా ఉంటే మరి అక్కడికి వెళ్లి సత్యనారాయణ రెడ్డి అనే ఒక గూండాని వాళ్ళ ఇంటికి వెళ్లి సత్యనారాయణ రెడ్డి అనే గూండాని తీసుకొని మరి ఆ కలవకూరికి వెళ్లడం జరిగింది. మరి వెళ్లిన వాళ్ళు వాళ్ళకి ఏం ఆధారాలు కావాలో అవి అడిగి తెప్పించుకొని చూసుకొని తర్వాత మళ్ళీ ప్రజలు పట్టం కట్టేటట్టు మరి మీరు ఊహించుకొని మీరు అనేక దుర్మార్గాలు రౌడీజాలు చేస్తా ఉన్నారు. ఇది మీకు న్యాయమా నేను అడుగుతా ఉన్నా. సంజీవయ్యకి నేను ఒకటే చెప్తా ఉన్నా, నీకు అధికారం ఉంది, నువ్వు నేరుగా పోయి దానికి సంబంధించిన అధికారులకు ఇంటిమేషన్ చేసుకోవచ్చు. నువ్వు నేరుగా ఇంటిమేషన్ చేసా ఇక్కడ ఇది గవర్నమెంట్ రీచా, ఇది ప్రైవేట్ రీచా, లేదా ఇంకెవరన్నా వేసుకోవాలని చెప్పి నువ్వు దర్జాగా మాట్లాడుకొని నువ్వు హ్యాపీగా గవర్నమెంట్ కి ఫిర్యాదు చేసుకొని నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అంటే ఇంకా కూడా నువ్వు రౌడీజం చేసుకుంటూనే పోతా ఉన్నావు. నీ కథ తేల్చడం పెద్ద విషయం కాదు తెలుగుదేశం పార్టీకి. కానీ కేవలం నెలవల సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, అదే విధంగా నెలవల విజయశ్రీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా